ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ కప్పును సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టుకు రోహిత్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన టీమిండియాను విరాట్ కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. కోహ్లీ 76, అక్షర్ పటేల్ 47, శివం దూబే 27 రన్స్ చేశారు. దీంతో భారత్ 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డికాక్ 39, స్టబ్స్ 31 రన్స్ చేసి జట్టును ఆదుకున్నారు. స్టబ్స్ అవుట్ అయిన తర్వాత గ్రీజులోకి వచ్చిన క్లాసెన్స్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో క్లాసెన్ అవుట్ చేసిన హార్దిక్ పాండే ఇండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. చివరికి దక్షిణాఫ్రికా విజయానికి 2 ఓవర్లో 20 పరుగులు కావాల్సి వచ్చింది. భారత్ బౌలర్లు చివరి 2 ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాను 169 పరుగులకి కట్టడి చేశారు. దీంతో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. T20 ప్రపంచ కప్పును టీమిండియా కైవసం చేసుకుంది.